టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మీ కెరీర్ అనేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన ఫ్లో ఉందండి. జంబలకడి పంబ అనేటువంటి ఒక కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాతోటి ఎంటర్ అయిన మీరు ఐడియల్ హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి గృహిణి అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలో ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు, అభిప్రాయాలు, అసూయలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అలా పోర్ట్రే చేసినటువంటి క్యారెక్టర్స్ మీరు చేశారు. కెరీర్ ఎలా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డెన్ పీరియడ్ దాంట్లో మాటే లేదు. ఇంకా చెప్పాలంటే ప్లాటినం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను హీరోయిన్ చేయాలనుకున్నా. అప్పట్లో హీరోయిన్ అంటే మోడర్న్ డ్రెస్లు, ఆబ్వియస్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్లు, సాంగ్స్, హీరో పక్కన గ్లామరస్, అదే కదా ఉంటది. నేను అదే అనుకుని వచ్చాను, అలాగే రావాలి, అలాగే చెయ్యాలని. ఉమెన్ కి చాలా అంత ఒక ప్రిఫరెన్స్ ఇచ్చే రోల్స్ దొరుకుతాయి, నాకు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ నాకు బాపు గారి సినిమా దొరకడం, మంచి క్యారెక్టరు, అది సినిమా హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు నంది అవార్డు రావడం. సో అక్కడి నుంచి నాకు కొంచెం ముద్ర పడిపోయింది, ఈ క్యారెక్టర్స్ కి ఈ అమ్మాయి బాగుంటుంది. జంబలకడి పంబులో క్వైట్ ఆపోజిట్, అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అండ్ ఫుల్ బబ్లీ క్యారెక్టర్, కొంచెం రౌడీ, హీరోకి ఈక్వల్ గా ఉంటది. డాన్స్, గ్లామరస్ అన్ని ఉంటుంది దాంట్లో. స్విమ్ సూట్ అన్ని వేసుకుని అన్ని ఏమేమి చేయాలో అన్ని చేసుకుంటారు. క్వైట్ ఆపోజిట్ మిస్టర్ పెళ్ళాం. ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే అలాంటి ఒక బబ్లీ క్యారెక్టర్ చేసినట్టు మీలో మిస్టర్ పెళ్ళాం అనేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బాపు గారు చూడటం అనేటువంటి గొప్ప విషయం. రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సాంగ్ చేశాను నేను, బాపు గారి డైరెక్షన్ లోనే. అది రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్ లో శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో నాకు ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు. ఆ సాంగ్ లో నేను చేయడం అనేది చాలా నా అదృష్టం. సో అప్పుడే ఫస్ట్ టైం నేను రామారావు గారిని కూడా చూశాను, మాట్లాడాను. తర్వాత బాపు గారిని కలిశాను, ఆ సాంగ్ నాకు ఇచ్చారు, చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నల్ల దమయంతి, నేను దమయంతి, ఫుల్ సాంగ్, అది మైథలాజికల్ గెటప్, చాలా బాగా వచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, అది అయిన ఒక 1 month లో నువ్వు బాపు గారిని ఒకసారి కలవాలి, ఆ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, నేను హీరోగా చేస్తాను, దాంట్లో మంచి క్యారెక్టర్, అది హీరోయిన్గా. ఓకే సార్ కలుస్తానని వెళ్ళి కలిశాను. సార్ చూసారు బాపు గారు, జస్ట్ ఒకసారి చూసారంటే ఇలా అన్నారు, రాజప్రసాద్ గారు అస్సలు మాట్లాడరు, బాగుంటుంది ఓకే అన్న. అదే నెక్స్ట్ 1 week లో షూటింగ్ వెళ్ళిపోయాము. అనుకోలే నేను అంత మంచి క్యారెక్టర్ అని. కానీ ఆ సినిమా చేసేప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను బాపు గారితో. నాకు అది 4th సినిమానో ఏమో, 4th or 5th సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నట కిరీటి, ఆయన పక్కన చేస్తుంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన కూడా నాకు చెప్పేవారు, ఎన్నో విషయాలు. తర్వాత ఒక ఆర్టిస్ట్కి టైమింగ్స్ అనేది ఎంత చాలా ముఖ్యం అనేది. బాపు గారు ఇప్పుడు 7 o'clock కాల్ షీట్ అంటే ఆయన 6 కింద వచ్చి కూర్చునేవారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, ఆయన కూడా చాలా టైమింగ్ కీపప్ చేస్తారు. సో వాళ్ళంతా చూసి నేను కూడా అవన్నీ నేర్చుకొని ఇప్పటికీ అది ఫాలో అవుతున్నాను. అప్పట్లో మీకు పోటీ ఎవరు? పోటీ మాకేమీ లేదండి అప్పట్లో. ఎందుకంటే రమ్య కృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు, ఇంద్రజ గారు, ఇలా అందరూ, నగ్మా గారు, అందరూ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. నేనైతే టోటల్ ఆపోజిట్ కదా, బాలకృష్ణ గారి పక్కన, నాగార్జున గారి పక్కన అంతా చేశాను. అయినా కూడా ఒక ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, వాళ్ళతో నేను మిస్ అయ్యాను, నాకు మిస్ అయ్యింది. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్ర గారు, ఇలా అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో, లెజెండ్ డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. మీరు అంత ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? నేను అనుకొని వచ్చింది హీరోయిన్ అవ్వాలి, అయ్యాను. అనుకోకుండా నేను అదే ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను అనుకోలే, కానీ నేను అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగానే అప్పుడు మంచి క్యారెక్టర్స్ అన్ని మిస్ అయ్యాను. మంచి ఇదిలో ఉన్నారు కదా, మంచి రైజ్ లో ఉన్న టైం. అవును, కృష్ణారెడ్డి గారు కూడా నాకు చెప్పారు, ఎందుకమ్మా ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు అని చాలా మంది నాకు చెప్పారు. బట్ నాకు నా ఫస్ట్ సినిమా ఆచంటి గోపీనాథ్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు, ఎంత తొందరగా ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు లేదంటే ఆ ప్లేస్ చేయడానికి ఇంకొకరు వస్తారు, కాదనిలే, కానీ నీకు మిస్ అవుతుంది అవన్నీ అన్నారు. బట్ ఆ టైంలో నాకు అది నా బ్రెయిన్ కి ఎక్కలేదు. కానీ ఆ టైంలో నేను అవును కదా అని ఎందుకు ఒక్క సెకండ్ ఆలోచించుంటే
కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు కావాలి. బట్ ఎందుకో అప్పుడు నేను అది మనసులో అలా పడిపోయింది. సెంటిమెంటల్ గా ఆమని అంటే ఏమంటారు? ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ లెగ్ అనేటువంటిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా జంబలకడి పంప దగ్గర నుంచి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని నేను చేసిన సినిమాలని హిట్ అని నేను చెప్పట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ నాది కొన్ని హిట్సే ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెడ్జ్డ్ హ్యాపీనెస్ ఫీల్ అయిన పీరియడ్. ఆర్టిస్ట్ కి ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫుల్ ప్లెడ్జ్ రాదండి. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చాడు ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది, ఒక సినిమా చూసాం అనుకుంటే ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుంటది ఆర్టిస్ట్. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? సౌందర్య గారు చేశారు ఒక క్యారెక్టర్, అది నేను యాక్చువల్ గా నన్నే చూసారు వచ్చి, మా ఆయన బంగారం ఆ సినిమా యాక్చువల్ నన్నే ఫస్ట్ అడిగారు. అలా అది కూడా నాకు చాలా బాధ. ఎందుకంటే మంచి, కాకపోతే ఒక పక్కన నా ఫ్రెండే కదా చేసింది, సౌందర్య చేసినప్పుడు నాకంటే నిజంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు ఎక్కడో ఒక హ్యాపీ కూడా. కానీ ఆ రోజుల్లో మీ హీరోయిన్స్ మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అవును, ఎక్కడ మీరందరూ సెట్ లో కలిసి సెట్ లో రోజా గారు కూడా అప్పట్లో చాలా బాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఏమి ఉండేవి కావు అసలు. రమ్యకృష్ణ గారు కూడా, నేను ఫస్ట్ మూవీ మనం భీమవరం బుల్లోడ చేసేటప్పుడు అప్పుడే రిలీజ్ అయింది ఏది శుభలగ్నం. భీమవరం బుల్లోడ నేను కూర్చున్నాను ఫస్ట్ డే, రమ్యకృష్ణ గారు వచ్చి నా దగ్గర శుభలగ్నం చాలా బాగా యాక్ట్ చేసావు అమ్మని అని. అలా ఎవరు హీరోయిన్ కి ఎవరు అప్రిషియేట్ చేయరు. అప్పట్లో హీరోయిన్స్ అంత ఓపెన్ అప్ గా ఉండేవాళ్ళు, బ్రాడ్ మైండ్ గా ఉండేవాళ్ళు. ఆమని అనగానే ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా సరే, చిలక ఏ తోడు లేక ఇటేపమ్మ ఒంటరి నడక అనేటువంటి పాట, ఆ పాట తర్వాత ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న నగల చూడు, ఆ శుభలగ్నం సినిమా అనేటువంటిది మీ కెరీర్కి పెట్టినటువంటి శుభముహూర్తం. అది అద్భుతమైనటువంటి ఒక గేమ్ టర్నర్ అయింది ఆ సినిమా మీకు. ఆ సినిమాకి మీకు అవార్డు రాలేదు, కానీ శుభ సంకల్పానికి మిస్టర్ పెల్లాంకి అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ గా. ఎలా అనిపించింది మీకు? దీనికి కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ పెల్లాంకి, దానికి వచ్చింది ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఇంకా శుభ సంకల్పం అయితే పక్కన కమల్ హాసన్ గారు ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేశారు, మన కె విశ్వనాథ్ గారు అందులో ఆట బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంటారు. వీళ్ళ పక్కన నాకు వచ్చింది, అదైతే నేను అస్సలు ఇంకా అంతకంటే అసలు ఎక్స్పెక్టే లేదు. రెండు సినిమాలకు దాంట్లో నటకెట్టేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళు అంటే నేను వాళ్ళు రాలేదని నేను చెప్పట్లేదు, వాళ్ళ పక్కన చేసిన సినిమాలకు నాకు వచ్చింది అన్నప్పుడు నాకు చాలా ఇంకా గర్వంగా ఉండింది. అంత పెద్ద సినిమాలో చేశాను, మంచి క్యారెక్టరు, నాకు అవార్డు రావడం చాలా. బట్ శుభ లగ్నంకి స్టేట్ అవార్డు రాలేదు, కానీ బెస్ట్ సినిమా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోహన్ లాల్ గారి చేతుల వల్ల తీసుకున్నాను. నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన.